హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే అందించారండి. సో ఆ వివరాలు ఏంటన్నది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోను పూర్తిగా చూడండి, చివరి వరకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే అందించారనమాట. సో మనకు ఏదైతే గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ కార్డు అయితే ఉంది కదా, దాని ప్లేస్లో కొత్త కార్డులు అయితే ఇవ్వన్నారు. సో ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఎవరెవరికి ఇస్తారు, దీంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే సో ఏ తేదీ నుండి జమ చేస్తుంది, వీళ్ళందరికీ కూడా ఇవ్వనున్నట్లు ఒక న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. వాస్తవానికి కొత్త పెన్షన్లు, అదేవిధంగా కొత్త ఏదైతే మనకు పెన్షన్ కార్డు ఉందో అది ఎప్పటి నుంచి ఇస్తారు, ఈ నెలలోనే ఇస్తారా, ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉంది, ఎవరెవరికి ఇస్తారు, ఈ నెల పెన్షన్లు ఎంతవరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పెన్షన్లు అయితే కట్ చేయబోతున్నారట. ఇక మొత్తానికి కీలక ఆదేశాలు అయితే వచ్చాయి. మొత్తానికి మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ 3 శుభవార్తలు అయితే అందించారు. ఇప్పటివరకు ఎవరైతే అనర్హులుగా ఉండి నకిలీ సర్టిఫికేట్లు కావచ్చు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు అనర్హులుగా గుర్తించినట్లయితే ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు కూడా సొమ్ము అయితే మళ్ళీ ప్రభుత్వానికి అయితే కట్టాలని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరెవరు కట్టాలి ఏంటి అనేది చూద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అనగా 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలకి అయితే ఎదురు చూస్తున్నాం కదా. సో ఏ తేదీ నుండి జమ చేస్తారు ఏంటి, గత ప్రభుత్వంలో నుంచి మనకు ఆసరా పెన్షన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు 2016 రూపాయలు ఇస్తున్నాం. వాటి ప్లాస్లో వచ్చేసి మనకు 4016 రూపాయలు, 4016 రూపాయలు తీసుకున్న స్థానంలో 6016 రూపాయలు అయితే అందిస్తామని, ఇప్పుడు ఉన్నటువంటి ఆసరా పెన్షన్ చేయిత పెన్షన్గా మార్చి అందరికీ అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని తెలియజేశారనమాట. తెలంగాణలో ఇప్పటికే ఏదైతే మనకు దసరా పండుగ అయితే దగ్గరికి వస్తుంది, ఇప్పటికే పెన్షన్లు ఇచ్చే సమయం కూడా దాదాపు మనకు 22 తారీఖు అయితే వచ్చిందంటే నెల చివరికి అయితే వచ్చిందనమాట. పాత పెన్షన్లే టైంకి అయితే అందిస్తలేరు, కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి కంగారు అయితే పడుతున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది మిత్రులు చెప్తున్నారు ఏంటంటే పెన్షన్ లబ్ధిదారులు మాకు ఆ 2 నెలల పెన్షన్ అనగా జూన్ కావచ్చు, జూలై, ఆగస్టు ఈ రకంగా పెన్షన్లు కూడా రావడం లేదు, కట్ చేశారు. ఇక టైంకి కూడా మాకైతే డబ్బులు అయితే పడడం లేదు. ఇక చాలామంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అంటున్నారు ఏంటంటే 1వ తారీఖు నుంచి దాదాపు 10 తారీఖు వరకు ఇస్తే సరిపోతుంది మాకు, ఎందుకంటే ప్రభుత్వం అయితే ఆల్రెడీ వచ్చింది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 1వ తారీఖునే సీరియస్గా తీసుకొని చేతికి మరీ డబ్బులు అందిస్తున్నారు. ఆ విధాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే కోరుతున్నారనమాట. దాంతోపాటు తెలంగాణలో ఏదైతే ఉద్యోగులకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ మరి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉద్యోగం అంటే దాదాపు వేలలో జీతాలు ఉంటాయి. మరి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇక మొత్తానికైతే ఈ ఆసరా పెన్షన్ల మీదనే చాలా వరకు అయితే మనకు ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి, ఎందుకంటే నిత్యావసర సరుకులు, ఆహార వస్తువులు కావచ్చు చూసుకునేవారు. మొత్తానికి ఆసరా పెన్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఒకటి వేయడానికి కూడా అవకాశం అయితే ఉంది. కాబట్టి మొత్తానికి తెలంగాణలో ముందుగానే పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి మరి ఆందోళన అయితే ఉందన్నమాట. ఆసరా పెన్షన్లు కంగారు పడుతున్నారు, ఇస్తే బాగుంటుందని విజ్ఞప్తి అయితే చేస్తున్నారనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలైనా కొత్త పెన్షన్లు అందిస్తారా లేదా, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే ఆసరా పెన్షన్కి సంబంధించి మనకు పోస్ట్ ఆఫీసులు అయితే బుక్ ద్వారా కావచ్చు, ఇక బ్యాంకులు అయితే పడుతున్నాయి. దాంతోపాటు కొంతమందికి కార్డులు అయితే ఉన్నాయి, అవి ఒక నెంబర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో అందించబోతున్నారు. అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా స్మార్ట్ కార్డుల రూపంలో ఇస్తున్నారు. కాబట్టి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా స్మార్ట్ కార్డులు అయితే అందించాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. ఈ తరుణంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి డిజిటల్ కార్డులు అయితే ఇవ్వనున్నారనమాట. అంటే స్మార్ట్ కార్డుల రూపంలో, అంటే అందరికీ కూడా అందిస్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటారో అందులో స్మార్ట్ కార్డుల రూపంలో స్వైప్ చేసినట్లు ఆ కార్డులో మీ పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మీరు ఆసరా పెన్షన్ తీసుకున్నారా, వృద్ధుల లేకపోతే వికలాంగుల, ఇప్పటివరకు ఎంత తీసుకున్నారు ఏందనేది ఫుడ్ డీటెయిల్స్ అయితే వస్తుందన్నమాట. సో మొత్తానికి ఇలాంటి కార్డులకు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుందన్నమాట. సో ఎప్పటి నుంచి అందిస్తారంటే త్వరలోనే ఇవన్నీ కూడా అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఆ కార్డులు ఎక్కడ తీసుకోవాలి ఏదంటే ఇప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడైతే అందిస్తారో అప్పుడైనా ఈ కార్డులు పాత వారికి కొత్త వారికి కలిపి అయితే అందిస్తారట. మొత్తానికి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆసరా పెన్షన్లు ఇచ్చేటువంటి టైం అయింది. ఎందుకంటే 22 తారీఖు అయితే వచ్చింది నెల చివరాఖరికి. సో గతంలో 22 తారీఖు వరకు అంటే దాదాపు ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అయితే ఈరోజు మనకు ఆదివారం కాబట్టి మనకు రేపటి నుంచి ఫుల్ స్థాయిలో కొన్ని జిల్లాలకైతే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. మొత్తానికి తెలంగాణలో ఇక కొత్తగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో 4016 రూపాయలు, 6016 రూపాయలు. సో మొత్తానికి తెలంగాణలోనే
రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దసరా పండుగ ఉంది కదా, సో రైతులకు గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తమకు కూడా గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి మనం చాలా వెయిట్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు ఒక న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ ఇస్తే వాస్తవానికి అదే తేదీన ఇవ్వాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల పెన్షన్లు అనేది దాదాపు మనకు రేపటి నుంచి షురు అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ రేపటి నుంచి లేదంటే ఎల్లుండి నుంచి అయినా, లేదంటే పూర్తి స్థాయిలో కూడా మనకు 2 రోజుల్లో అప్డేట్ అయితే ఇస్తారనమాట ప్రభుత్వం నుంచి. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.